హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రచిత రుచులు. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. ఈరోజు అందరూ ఇష్టపడే చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం 1 kg చికెన్ తీసుకున్నాను. ఇది నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో మనము ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో కాస్త సాజీరా, హోల్ గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కాస్త పుదీనా, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, సన్నగా తరిగిన ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కాస్త పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కూరలకి, అందులోనూ నాన్ వెజ్ ఐటమ్కి ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ నేనంతగా యూజ్ చేయనండి. హెల్త్కి అంత మంచిది కాదు. నేను తక్కువ వేసుకున్నాను. మీరు కూడా తక్కువ యూజ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ని వేసి చక్కగా కలుపుకోవాలి. మన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, మనకి చికెన్లో నుండి వాటర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకాస్త ఉడకాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. కాస్త మూత పెట్టుకుందాం. చికెన్ పీస్ అనేది ఒక 50% వరకు ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనకి ముక్క విరిగిపోకుండా కలుపుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ కలిపితే కూడా మనకు చికెన్ పీస్ అనేది విడిపోతుంది. ఇలా అంతా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను అడగంటకుండా ఉండడానికి కాస్త నీళ్ళు వేసుకుంటున్నాను. ప్లేట్ పైన వాటర్ వేసుకుంటే మనకి ఆవిరికే చికెన్ ఉడికిపోతుంది. చూడండి, మనకి వాటర్ కూడా వచ్చేసినాయి. కాస్త కొత్తిమీర వేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి మనకి ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం. అంతేనండి, నోరూరించే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రోటీ, చపాతీ, రైస్ దీనిలోకైనా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.